దానియేలు చాప్టర్ 11లో ఉన్నాం. రండి, లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. దానియేలు చాప్టర్ 11 ఒక మినీ స్క్రిప్ట్‌గా ఉంది. స్క్రిప్ట్ అని చెబితే ఏది ఏది ఎలా ఉందంటే ఒక డీటెయిల్ మాత్రం కాదు. ఏ రాజు ఏ విధంగా తర్వాత రాజుని కాంక్వెర్ చేస్తున్నాడు, ఎలాగంటే జనరల్‌గా కాదు, డీటెయిల్‌గా ఉంది. ఇది డానియేల్ పొందుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే హెవెన్ అతనికి రివీల్ చేస్తుంది. నా ప్రశ్నేంటంటే ఎందుకని దీన్ని ఫస్ట్ రివీల్ చేయాలి? మొదటి ప్రశ్న. సరే, రివీల్ చేసే విధానం ఒకటి, చెప్పే విధానం ఒకటి, డీటెయిల్డ్ విధం ఒకటి. రివీల్ చేసి ఏం ఎదురు చూస్తున్నాడు డానియేల్ దగ్గర? దేవుడేం ఎదురు చూస్తున్నాడు? ఇదే నా ప్రశ్న. మొదటిగా ఎందుకు ఇది రివీల్ చేస్తున్నాడని బదులు మీరు తెలుసుకున్నట్టయితే, హ్మ్. ఈ 11వ అధ్యాయంలో జరిగే అన్ని సంభవాలు మలాకి నుండి మత్తయికి మధ్యలో జరిగేది. ఓకే. సో దాన్ని మనము డార్క్ ఏజెస్ అని చెప్తారు బిబిలికల్ డానియేల్ దృష్టిలో ఇకపై ఇది జరగబోతోంది. ఇవన్నీ ఇక జరగబోయే విషయాలు ఆ ఎరా నుండి. ఆ ఇరా నుండి. కానీ ఇది దానియేలు కొరకు ఇవ్వబడింది కాదు. మ్. నేనెందుకన్నది వెనుక చెప్తా. ఇది సంపూర్ణంగా మన కొరకు ఇవ్వబడింది అంటే లోకంలో ఉండే ప్రతి ఒక్కరి కొరకు ఎందుకని అడిగినట్లయితే మలాకి వరకే ఓల్డ్ టెస్టమెంట్, అవును. ఆ తర్వాత మాథ్యూ నుండి న్యూ టెస్టమెంట్. ఒక 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. 430 ఇయర్స్ Yes, అని yes. చెప్తారు దాన్ని. అవును. అంటే స్పిరిచువల్ గా చెప్పాలంటే మ్. 400 ఇయర్స్ వచ్చి డార్క్ ఏజెస్. యేసు 30 సంవత్సరాల అనంతరం ప్రత్యక్షమవుతున్నాడు. సో 30 సంవత్సరాల తర్వాత వచ్చేప్పుడు చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును కని ఉన్నారు అని ఉంటుంది. సో అంతవరకు చీకటి ఉంటుంది. సో ఆ 430 ఇయర్స్ డార్క్ ఏజెస్ అని చెప్తారు. సో ఈ 400 సంవత్సరాలు ఈ భూమిలో వాక్యం ఉండదు. ఎందుకు డార్క్ ఏజెస్ అంటే వాక్యమే వెలుగు. వాక్యం ఉండదు, ప్రవక్తలైన వారు ఉండరు, ప్రవచన మాటలు ఉండవు, దేవుడు ఎవరితో మాట్లాడడు. అదే సమయంలో దేవుని యొక్క కార్యాలన్నీ చెప్పినవన్నీ ఆ కాలంలో జరుగుతూ ఉంటాయి, కానీ రెవల్యూషన్ ఉండదు. సో ఆ కాలానికి జనులకు అవసరమైన వార్తను డానియేల్ దగ్గర ఇచ్చి ఉంచాడు అడ్వాన్స్డ్గా. ఆ కాలంలోనైతే మరి ప్రవక్తలు లేరు, ప్రధాన యాజకుడు లేడు. ఎందుకంటే అది ధర్మశాస్త్ర కాలం. యేసు సిలువలో మరణించిన తర్వాతే మన యొక్క సంఘకాలం. సో ధర్మశాస్త్ర కాలం. యాజకులు లేరు, ఎందుకంటే యాజకులు చెల్లాచెదురైపోయారు, వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయారు, మరి అలాగే చెరపట్టబడ్డారు. ఇంకా చెప్పాలంటే దాదాపుగా ఇది ఎక్కడ ఆరంభమవుతుందని అడిగినట్లయితే పర్షియా రాజు కాలంలో మనం చూసాం. పోయిన ఎపిసోడ్లో పర్షియా రాజును గురించి చూసాం. పర్షియన్ కింగ్ ముగిసి గ్రీక్ సామ్రాజ్యం అంటే గ్రేకస్ సామ్రాజ్యం, అలెగ్జాండర్ ఆరంభించేది ఇక్కడుంది. ఆరంభమై అగస్టస్ సీజర్, జూలియస్ సీజర్ వరకు ఈ అధ్యాయంలో ఉంది. దాదాపు క్రైస్ట్ ఇరా వరకు ఇందులో ఉంది. ఈ మధ్యకాలంలో ఇంకా చెప్పాలంటే ఒక డైనాసిటీ ఆరంభించి అది ముగిసి మరో డైనాసిటీ ఆరంభమయ్యే వరకు డార్క్ ఏజెస్, అంతవరకు ఇందులో దేవుడు పొందుపరిచాడు. ఎందుకు రివీల్ చేస్తున్నాడు? ఇప్పుడు జనులకు ఆ డార్క్ ఏజెస్లో వచ్చి వాక్యమే ఉండదు గదా, ప్రవక్త ఉండడు, యాజకుడు ఉండడు, వీరికి చెప్పడానికి ఏది ఉండదు. వీరికుండే ఒకే కార్యము ఆ ఏజెస్లో, ఆ అతి తక్కువ 430 సంవత్సరాల్లో దేవుని చిత్తము తెలుసుకోవడానికి వారికుండే ఒకే కార్యము బైబిల్ మాత్రమే. సో ఇది చదివే వారు తెలుసుకోగలరు. ఇందులో వచ్చి మీరు డీటెయిల్డ్ అని చెప్తున్నారు కదా, ఇది నేను ఎలాగ చూస్తున్నానని అడిగితే ఇప్పుడు అంతటా కూడా ట్రైలర్ అనేది వేస్తున్నారు, అన్నిటికీ వేస్తున్నారు ట్రైలర్. ఇప్పుడు మన ప్రోగ్రాంకే ట్రైలర్ వేస్తున్నాం, అవునా? మనం ఒక చిన్న యాడ్ ప్రోమో ఒకటి వేస్తున్నాం కదా, ఇది వచ్చి ఒక డీటెయిల్డ్ ప్రోమో. ఇది ఒక టైం లైన్లో ఉండేటువంటిది. అన్ని సన్నివేశాలు ఇందులో ఉండవు. ఒక్కొక్క కాలఘట్టంలో ఇంపార్టెంట్ ఇష్యూస్ మాత్రం ఇందులో ఉంటాయి. అక్కడక్కడ కట్ చేసి అందించబడి ఉంటుంది. ఇటు దక్షిణ రాజు, అటు ఉత్తర రాజు, ఈ విధంగా ఇటు అటు. అంటే ఒక రాజును గూర్చి, అంటే ఒక ఉత్తర రాజును గూర్చి మాత్రమే కాదు, అంటే అతని తర్వాత వచ్చే రాజును గూర్చి చెప్పబడి ఉంటుంది. అయినా ఇక్కడ ఉత్తర రాజు గూర్చే చెప్పబడి ఉంటుంది, కామన్గా మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఫరో అని చెప్తాం కదండి. మోషే కాలంలో ఉండే ఫరో ఉంటాడు, అంటే మోషే బిడ్డగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫరో. తర్వాత మోషే 40 సంవత్సరాలు అయిన తర్వాత మరొక ఫరో. మోషే విడుదలై వెళుతున్నప్పుడు మరొక ఫరో. అయితే అందరి పేరు కూడా ఫరోనే. వారందరికీ ఒక కామన్ నేమ్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అని చెప్పినట్టుగా ఇందులోనూ అలాగే ఉత్తర దక్షిణ రాజని చెప్పి ఒక కామన్గా నార్థన్ కింగ్, సదర్న్ కింగ్ అని చెప్పబడుతుంది. సో ఇక్కడ ఆరంభించబడిన ఇది క్రైస్ట్ వచ్చినప్పుడు ఒకటిగా ముగిస్తుంది. సో ఈవెన్ ప్రజలు 430 సంవత్సరాలు వాక్యము లేకుండా ఉండకూడదు, ఈ భూమి అన్నది కొట్టివేయబడకూడదు, ప్రజలు మరి మోసము కాకూడదనే దేవుడేం చేస్తున్నాడు, దానియేలుకిచ్చి అప్పగిస్తున్నాడు. అప్పుడు దానియేలుకు ఒక బాధ్యత ఉంది. ఇది అప్పగించిన దేవుని యొద్ద నుండి తీసుకోవడం మాత్రం కాదు, దీన్ని తీసుకుని ఆ తర్వాత తరం వారికి తీసుకుని వెళ్లే ఒక బాధ్యత ఉందని చెప్పొచ్చునా? దానియేలుకు మాత్రమే కాదు, మీకుంది, నాకుంది, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఉంది. దేవుడు నాకొక విషయాన్ని ఇస్తున్నాడు, మరొక జనరేషన్కి అది పాస్ చేయడం నా యొక్క బాధ్యత. మీరు వెళ్లి సకల జనులకు సువార్తను తెలియజేయండి. ఎందుకు? నేను మరొక జనరేషన్ తయారు చేయాలి. మనం ముందుగానే అనేకసార్లు దీని గురించి చెప్పుకున్నాం.
ఈ రోజున్న ప్రజలకి లేనటువంటి అంటే ప్రత్యేకించి స్పిరిచువల్ పీపుల్కి లేని ఒక గుణం ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ తయారు చేయడం. అది చేస్తున్నానా లేదా అని అడిగినట్లయితే అందరూ తయారు చేస్తున్నారు, అటువంటిది కాదు. స్పిరిచువల్ జనరేషన్ వీరందరూ తన తర్వాత తన సంతతే రావాలనుకుంటున్నారు కదా, దాని గురించి నేను చెప్పడం లేదు. నా దగ్గర ఇవ్వబడినటువంటి ఒక విశ్వాసం, నాకివ్వబడిన ఒక దర్శనం, నాకివ్వబడినటువంటి మాట, బయలుబాటు, ఇది నేను మరొక జనరేషన్కి ఇచ్చి వెళ్ళాలి. అది నా బిడ్డకే ఇచ్చి వెళ్ళాలనే ఆవశ్యకత లేదు. దేవుడు ఎవరికి ఇవ్వమంటున్నాడు వారికిచ్చి వెళ్ళాలి. అది బిడ్డగా ఉండవచ్చు మేబీ, ఎందుకంటే ఈ కాలం కొరకు చెప్తున్నాను. సో ఈ ఎంతో గొప్ప బాధ్యత దానియేలుకి ఇవ్వబడుతుంది. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు యోచించండి. ఇది దానియేలు అశ్రద్ధ చూపించుంటే, ఇంత రాశాము, 6వ అధ్యాయం నుండి దేవుడు దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు, మనము రాస్తూ ఉన్నాం, సరీది వదిలిపెడదాం అని వదిలిపెట్టి ఉంటే దాదాపుగా 430 సంవత్సరాల ప్రజలు సర్వే చేయడానికి కష్టపడి ఉండేవారు. ఆ సర్వైవల్కి అవసరమైన స్పిరిచువల్ థాట్స్ మొత్తము ఈ 11వ అధ్యాయంలోనే ఉంటుంది. సో మనము ఈరోజు ఇప్పుడు చీకటి కాలం ఒకటొస్తుంది, మన కాలంలోనూ అది వస్తుంది. అంటే 7 సంవత్సరాలు శ్రమల కాలం అని చెప్తున్నాం, ఆ ట్రిబులేషన్ పీరియడ్. అదొచ్చి ఎవరునూ వాక్యము వినలేని ఒక కరువు కాలం వస్తుంది. ఆ కరువు కాలములో ప్రజలకి ఇప్పుడిచ్చే వాక్యమే నిలబడుతుంది. ఆనాటికి అవసరమైన వాక్యమును దేవుడిచ్చి ఉంచాడు. ఆ రోజున ప్రీచ్ చేయలేరు, చర్చ్ ఉండదు, మంచి బోధకులు ఈ భూలోకములో ఉండరు. అటువంటి ఒక కాలఘట్టములో అటువంటి ప్రజలకి వాక్యము దేవుడు ఇప్పుడే రెడీ చేసి ఉంచుతున్నాడు. అప్పుడు టైం మనం ఎంతగా యూజ్ చేసుకోవాలనేది. అయితే అది వచ్చి నేను భుజించి ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర మంచి విషయాన్ని చూడొచ్చు. అందరికి ఆహారాన్ని ఇస్తాడు, ఆకలి తీరింది. ఇప్పుడు తర్వాత మిగిలిన వాటిని పోగు చేయమంటున్నాడు. 12 గంపలు మిగులుతున్నాయి, ఒకటి కూడా మిస్ చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఎటువంటి ఒక కార్యానికైనా ఒక వ్యక్తి చేస్తూ ఉన్నప్పుడు ఒక 10 మందికి ఎక్స్ట్రా చేస్తాడు చేసి ముగించేప్పుడు. కొంతమంది లెక్క తెలియక వదిలేస్తారు. ఇక్కడ కూర్చున్నవారు more than 20,000 పీపుల్ కూర్చున్నారు, అందరికీ అవి పంచబడుతున్నాయి. స్పిరిచువల్గా చూస్తే ఎందుకు మిగిలిన వాటిని పోగు చేయమంటున్నాడంటే, ఈ ముక్కలు 12 గంపల నిండా వారు చేర్చారు. ఈ ముక్కలు ఎందుకని అడిగితే ఒక జనరేషన్ వారు తుంపుడు ముక్కలు అడుగుతారు. ఎవరడుగుతారు? ఆ ఒక స్త్రీ వచ్చి యేసు దగ్గర బల నుండి పడిన ముక్కలైనా నాకు ఇవ్వమని అడుగుతుంది. అదైనా ఇవ్వండి, అదైనా ఇవ్వమని ఆ జనరేషన్కి కావలసిన ముక్కలే ఏరి పెట్టమంటున్నాడు. స్పిరిచువలీ ఒకరోజు వీరందరూ అడుగుతారు. అంటే ఇశ్రాయేలులో లేని ఒక స్త్రీ, ఆ దేశంలో నివసించిన కనాను స్త్రీ. అప్పుడు ఆ అన్యజనులకైనా తుంపుడు ముక్కలు తీసిపెట్టమన్నాడు. అప్పుడు అది ఎప్పుడు ఇవ్వమంటున్నాడు? 5,000 మందికి అప్పమిచ్చినప్పుడే మిగతా వాటిని చేర్చు. దాని అర్థమేంటి? ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడే అన్యజనుల కాలానికి అవసరమైనది తీసిపెట్టమంటున్నాడు. అదేది దానియేలు గురించి దేవుడు స్పష్టంగా మనతో 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? నీ జనమునకును 9, 24, 25 చెప్పేటప్పుడు నీ జనమునకును నీ ఆ పరిశుద్ధ పట్టణమును గూర్చి ఇశ్రాయేల్ గురించే చెప్తూ ఉన్నాడు. 100% ఫోకస్డ్ ఆన్ ఇశ్రాయేల్. అయితే అక్కడ చెప్పే అదే దేవుడు దానియేలుతో ఒట్టిగా 100% జెంటైల్స్కి అవసరమైంది మాట్లాడుతున్నాడు. ఈ చోట ఇశ్రాయేల్కి సంబంధమైనది ఏదీ లేదు. ఇశ్రాయేల్ని కాపాడటానికో లేక యూదుల్ని కాపాడటానికి ఏ ఒక్క సంభవం కూడా ఇక్కడ జరగదు. ఇక్కడ జరిగే సంభవాలన్నీ కూడా ఆ రోమియులకును ఆ గ్రీకు వారికి జరిగే సంభవాలు. ఆ కాలంలో యూదులే లేరు, చెదరగొట్టబడ్డారు. అయితే ఎందుకు ఇది ఇచ్చిపెట్టాడు? ఇప్పుడు 10వ అధ్యాయంలో వెళ్ళిన యూదులు యేసుక్రీస్తు వచ్చినప్పుడు చైన్ మధ్యలో ఒక చైన్ మిస్ అవుతుంది 430 సంవత్సరాలు. ఆ చైన్కైన కోడే ఇక్కడ ఇచ్చి ఉంచాడు. సో గాడొచ్చి మరి తాను వచ్చేంతవరకు ఆ జనరేషన్ నడిపించే ఆయన ఏది ముఖ్యంగా నమ్ముతున్నాడంటే ఫస్ట్ వర్డ్. ఈ వర్డ్ని ఉంచాడు. ఆ తర్వాత వర్డ్ని మాట్లాడటానికి సేవకులే లేని కాలంలో వర్డ్ ఉంటుంది. ఇదే అది. ఈ 430 years సేవకులు లేరు, యాజకులు లేరు, అయితే వర్డ్ ఉండింది. ఆ వర్డ్ ఉండటానికి ఈ 11వ అధ్యాయం అతి ముఖ్యమైన కార్యం. సో డానియల్ ఎంతో ప్రాముఖ్యంగా చేసిన విషయాలలో ఒకటి, ఆయన కాలఘట్టములో ఆయన సేవను ఆయన సరిగ్గా కొనసాగించి తర్వాత తరం వారికే అవసరమైన కార్యాలు దేవుని యొద్ద నుండి పొందుకుని ఇచ్చి వెళ్ళాడు. పౌలును చూడండి, ఆయన కాలంలో ఆయన భయంకరంగా సేవ చేశాడు. మినిస్ట్రీ చేసి దెబ్బలు తిని శ్రమపడి అన్ని చేసి ముగించి, అంటే మనం చెప్తాం కదా 100% ఆయనొచ్చి టేస్ట్ఫుల్ మినిస్ట్రీ చేశాడు. నేను అలాగే చెప్తా, అభిమానించి ఎంతో ఇన్వాల్వ్మెంట్తో చేసి ముగించాడు. అదే సరిపోతుంది, కాని దానితో అది ముగించలా. తర్వాత జనరేషన్కి కావలసిన లెటర్స్ రాసి వెళుతున్నాడు, తయారు చేస్తూనే ఉన్నాడు. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు సరే, లేకపోతే తను హింసింపబడిన కాలఘట్టంలో ఎక్కడ ఉన్నా సరే, ఎఫెసులో ఉన్నా చెరలో ఉన్నా సరే రాస్తూనే ఉంటాడు పత్రికలు. ఎందుకు రాయాలి? నేను ఈ కాలంలో మినిస్ట్రీ చేశాను, నేను సువార్తను చెప్పాను, నా పని ముగిసింది, నా వల్ల సాధ్యమైనంతవరకు నేను ముగించాను. అయితే నేను వెళ్ళిపోతాను, మరొక జనరేషన్ వస్తుందే, ఆ జనరేషన్కి నేనేం చేయబోతానన్నదే
మనందరి మీద ఉన్నటువంటి రెండవ కార్యం. అది చేసి ముగిస్తేనే మీ మినిస్ట్రీ ఫుల్ఫిల్మెంట్. మీరది చేయకుండా పోయారనుకోండి, మీ మినిస్ట్రీ ముగియదు. మీకిచ్చిన బాధ్యత మీరు ముగించలేదని అర్థం. అందులో రెస్పాన్సిబుల్తో కలిసిన ఒక విషయం ఉంది. ఉంది. ఏలియా తానొచ్చి యెజెబెలుతో సవాలు చేయొచ్చు, పైనుండి అగ్ని దింపవచ్చు, ఏదైనా చేసి ముగించొచ్చు. అయితే తన సేవ ఎక్కడ ముగిస్తుందో తెలుసా? నెక్స్ట్ జనరేషన్ ఎలీషాని అభిషేకం చేసి ముగిస్తేనే తన పని ముగింపు అవుతుంది. కొంతమంది చెప్తారు నాతో పోనివ్వండి, ఆ తర్వాత ఎవరైనా చూసుకోనివ్వండి. ఆ కాంటెక్స్ట్ అదొచ్చి బిబ్లికల్ కాన్సెప్ట్ కింద రాదు. మరి యేసుక్రీస్తు మన యొక్క దేవుడొచ్చి ఆదాము హవ్వల్ని సృష్టించేప్పుడే ఫలించి పెరిగి భూమిని నింపమంటున్నాడు. నెక్స్ట్ జనరేషన్ గురించి చెప్పబడుతుంది అక్కడ. మీరు జీవించి సంతోషించి ఫలవృక్షాలు తింటూ నెమ్మదిగా ఉండండి అని చెప్పలా. ఫలించి పెరిగి భూమిని నింపండి, వారికి కావలసినవి కూడా నేను ఉంచి ఉన్నాను. అప్పుడు ఆ కాలఘట్టము నుండి దేవుడిది ఫాలో అప్ చేస్తూ ఉన్నాడు. సో ఈరోజు స్పిరిచువల్గా మనలో ఉండాల్సిన ముఖ్యమైన థాట్, ఈరోజు నాకు అంటే తిరిగి చెప్తున్నాను, కొంత వివరంగా చెప్దాం. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బో ఆస్తియో ఇది తర్వాత జనరేషన్కి పాస్ చేయడానికి మీకెంత ఒక జ్ఞానం ఉంది. అది ఎలాగైనా తమ పిల్లల చేతికి వెళ్ళడానికి ముందుగానే ఆస్తి రాస్తున్నాం, డీటెయిల్గా రాస్తున్నాం, ఎవరెవరికి ఏమిటని రాస్తున్నాం. ఇంత రాసి వెళ్ళేప్పుడు పిల్లల చేతికి ఇచ్చి భద్రంగా ఉంచుకోండని 4 పిల్లలంటే 4 పనిచేస్తున్నాం. ఇంత డీటెయిల్ ఉంది కదా. ఇదే విధంగా మీలో ఒక స్పిరిచువల్ ఆస్తి ఉంది. దేవుడు మీకిచ్చిన బయలుబాటు, దేవుడు చెప్పినటువంటి వాక్యం, దేవుడు మిమ్మల్ని నడిపించిన మార్గము, దాని మధ్యలో చూపించిన విశ్వాసం, ఇవన్నీయును మిమ్మల్ని తప్పించి వేరెవరూ మీ పిల్లలకు అంత చేయలేరు. ఇంకా చెప్పాలంటే స్ట్రగుల్స్ ఇది ఇంకెవరు ఇవ్వగలరు? వేరింకెవరు ఇవ్వలేరు కదా. డబ్బు కూడా ఈ లోకం ఇస్తుంది, ఇల్లు చేకూరుతుంది. అయితే మీరు ఒక 30 సంవత్సరాలుగా ఇప్పుడు మీడియాలో ఉన్నారు. ఇది ఇలాగుంటుండగా ఇప్పుడు మీరక్కడ కూర్చున్నారు, నేనిక్కడ కూర్చున్నాను. ఇది డే 1లో కూర్చున్నామా మనం ఈ స్థలంలో? లేదు కదా. దీనికంటూ ఒక అస్థివారం వేశాం, దానిపైన పిల్లరేశాం. ఇవన్నీ దేవుడు సమకూర్చాడు, సహాయం చేశాడు, కృప చూపాడు, అంతా దేవుడే. ఇంత చేశారు కదా. ఈ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఈ ఎక్స్పీరియన్స్ని అశ్విన్ తప్ప ఆయన పిల్లలకు వేరే ఎవరు ఇవ్వగలరు? అదే చెప్తున్నాను, ఇదే స్పిరిచువల్గా వీ వాంట్ గివ్ టు నెక్స్ట్ జనరేషన్. ఈరోజు వీరందరూ ఇది ఇవ్వకుండా, నేను చెప్పేది సేవకులను కూడా చేర్చి చెప్తున్నాను, వారిలో ఉన్నటువంటి ఆత్మీయ ఆస్తిని ఇవ్వకుండా లోకాస్తిని ఇచ్చెళ్తున్నారు. మీరు లోకాస్తిని ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం. అయితే ఖచ్చితంగా ఆత్మీయ ఆస్తిని ఇచ్చి వెళ్ళండి. అదే వారిని బ్రతికిస్తుంది. ఎంతమంది పిల్లలు చూడండి, లోకాస్తిని తండ్రి దగ్గర తీసుకుని ఆత్మీయ ఆస్తి లేకపోవడం వల్ల ఆ లోకాస్తి నాశనమైపోయింది. వారి తర్వాత మరో తరంలో కనబడకుండా పోయింది. సో డానియేల్ బుక్లో మరి డానియేల్ వచ్చి స్పిరిచువల్ పీపుల్కే రాస్తున్నాడు. సో ఇది మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం. డానియేల్ మాత్రమే కాదు, మనమందరము కూడా చేయవలసిన ఒక విషయం. ముందుగా ఒక ఫౌండేషన్ కుదిరింది మనం మాట్లాడడంలో ఇంతవరకు. ఇప్పుడు డానియేల్ చాప్టర్ 11లో మనం ఓవరాల్గా దేని గురించి ఇది క్రియేట్ చేస్తుంది, ఎలా దీన్ని చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగానే నేను చెప్పినట్టుగా ఇది వచ్చి 2 డైనాసిటీ లేక ఎంపైర్ వారిని గూర్చినటువంటి ఒక డీటెయిల్డ్ విషయం. అయితే అవసరమైన ఇంపార్టెంట్ హింట్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి. ఇది ఎక్కడ ఆరంభమవుతుందంటే మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు అని ఆరంభమవుతుంది. అయితే దేని గూర్చి చెప్పబడిందని మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అలెగ్జాండర్ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ చూస్తే 2వ వచనములో ఏమనగా ఇంకా 3 రాజులు పారసికము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజొకడొచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకీయుల రాజ్యమునకు విరోధముగా రేపును. డేరియస్ 3 గురించినది అలెగ్జాండర్ కాలములో. మరి అతను అధికంగా అతనితో యుద్ధము చేసింది. అప్పుడున్న డేరియస్ 3 కాలములోనే అలెగ్జాండరు వీరికి విరోధంగా వస్తున్నాడు, మేడో పర్షియన్ గవర్నమెంట్ కాలంలో. సో ఇందులో మరొకటి అర్థం చేసుకోవాలి, ఈ ప్రాంతం ఎక్కడ ఉంది, ఈ చెప్పబడిన ప్రాంతం ఎక్కడ అని అడిగినట్లయితే మిడిల్ ఈస్ట్. ఇతడు వెస్ట్ నుండి వస్తున్నాడు, అలెగ్జాండర్ వెస్ట్ నుండి వస్తున్నాడు. మెడో పర్షియన్ వారు ఈస్ట్, పర్షియా అని చెప్పబడేది ఇరాన్. మెడో వారంటే ఇరాక్ సైడ్ ఉండేవారు. సో వీరుండే ఈస్ట్కి వెస్ట్కి మధ్యలోని వార్. వీరిద్దరికిని ప్రాంతం ఏదని చూసినట్లయితే అంటే యుద్ధ ప్రాంతం అనేది ఎక్కడంటే మిడిల్ ఈస్ట్, ప్రత్యేకించి ఇస్రాయేల్. ఇస్రాయేల్ సరిహద్దు మీకు తెలుసు అనుకుంటాను. ఈనాడుండే బార్డర్ చూడకూడదు, అబ్రహాంకిచ్చిన బార్డర్ చూడాలి. ఆ అబ్రహాంకిచ్చిన సరిహద్దు వారు యెహోషువ కాలంలో స్వతంత్రించుకోలా, దావీదు కాలంలో స్వతంత్రించుకున్నారు. మీరు సరిగ్గా గమనించినట్లయితే దేవుడు చెప్తున్నాడు అబ్రహాంతో, యూఫ్రటిస్ మొదలుకొని ఐగుప్తు నది వరకును, అంటే యూఫ్రటిస్ నుండి నైలు వరకును. సో ఇదే వారి యొక్క ప్రాంతం. ఈ యొక్క యూఫ్రటిస్కి అవతల ఉండేదే ఇరాక్. ఇరాక్ అనేది మీకు బాగా తెలుసు, 2 నదుల మధ్య ప్రాంతము మెసొపొటేమియా, టైగ్రిస్ అండ్ యూఫ్రటిస్. ఈ యూఫ్రటిస్ నుండి ఇరాక్ వరకు.
టైగ్రిస్ వారి లోపల ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఉండే వారందరూ కూడా మీడియన్స్. పర్షియా అనేది ఇరాన్. వీరిద్దరూ ఈ ప్రాంతం నుండి ఆరంభించి ఈజిప్ట్ హద్దుగా ఉంచి యుద్ధం చేస్తున్నారు. ఈజిప్ట్ మీకు తెలుసు అనుకుంటాను. మరి 2 భాగాల్లో క్రింద సౌత్ అని చెప్తాం. ఫ్రమ్ అలెగ్జాండర్. ఆ డారియస్ 3 కాలంలో అలెగ్జాండర్తో యుద్ధం. ఆ యుద్ధంలో ప్రారంభమై ఆ తర్వాత ఉండేటువంటి ముఖ్యమైన హింట్స్ అన్నీ చెప్పబడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు అలెగ్జాండర్ డారియస్ 3 యుద్ధం చేస్తున్నారు. మరి అలెగ్జాండర్ అతన్ని గెలుస్తున్నాడు. ఆ విధంగా అలెగ్జాండర్ 33 సంవత్సరాలు బ్రతికి ఉండాడు. అతని టోటల్ ఇయర్స్ 33. అలెగ్జాండర్ చివరిగా 11 సంవత్సరాలు యుద్ధం చేశాడు, 22 నుండి 33 వరకు. ఈ యొక్క 33 సంవత్సరాల తర్వాత జరిగే సంభవం 3వ వచనానికి వెళ్ళిపోయింది. మధ్యలో అలెగ్జాండర్ జరిగించిన ఏ యుద్ధము లేదు. ఏది ఇస్రాయేల్లో జరిగిన సంభవం మాత్రం ఇక్కడ ఉంది. సో ఇంకా చెప్పాలంటే కీ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. కీ పాయింట్స్ మాత్రం ప్రత్యేకించి ఇస్రాయేల్ ప్రాంతంలో జరిగింది. ఆ ఏరియాలో ఉండేది మాత్రం అక్కడ చెప్పబడింది. అదే రివీల్ చేస్తున్నాడు. అదే రివీల్ చేసి ఇస్తున్నాడు. ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అన్యరాజులు యుద్ధం చేస్తున్నారు. అయితే ఎక్కడ జరుపుతున్నారంటే ప్రామిస్డ్ ల్యాండ్ జరుపుతున్నారు. సో ప్రామిస్డ్ ల్యాండ్లో జరిగే సంభవమే నీకు కావాలి డానియల్. వారిని గుర్చిన మిగతా విషయాలు నీకు అవసరం లేదంటాడు. ఏది అవసరమో అదే ఇస్తున్నాడు. ఇప్పుడు యోచించండి, అలెగ్జాండర్ ఆ తర్వాత ఇండియా వరకు వచ్చి జయించాడు. మెడిటేరియన్ సీ వరకు జయించాడు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద వరల్డ్. ఆ రోజుల్లో ఈ అమెరికా, ఆస్ట్రేలియా అంతా లేదు. లెపర్డ్ లాంటి ఒక స్పీడు, ఒకే జంప్ మనం ఇంతకుముందు చూసాం. సో ఈ అలెగ్జాండర్ యొక్క మిగతా వార్ ఏది లేదు. ఈ పోరస్ రాజు మన ఇండియాతో వారంతా భయంకరమైన వార్. దాని గురించి మరి ఏది లేదు ఇక్కడ. తనెక్కడ చెప్తున్నాడంటే అలెగ్జాండర్ లోనికి వస్తున్నాడు. లోనికి వచ్చిన వెంటనే చచ్చాడని ఉంది. అలెగ్జాండర్ లోనికొచ్చి అతను తిరిగి వెళ్లి ఇండియాలోకి వెళ్లి బాబిలోన్కి తిరిగి వచ్చే దారిలో చనిపోతున్నాడు. ఎందుకు ఇంత డీటెయిల్గా మీకు చెప్తున్నానంటే ఒక్కొక్క వాక్యానికి మధ్యలో 30-50 సంవత్సరాల గ్యాప్ అందులో ఉంటది. మనం సులువుగా అలా చదివేస్తాం. మనం అలాగే చదివేస్తాం. ఉత్తర దేశపు రాజు అని అంటే తర్వాత వాక్యం అదే రాజును గురించి చెప్పబడింది అనుకుంటాం. లేదు, అదే ఉత్తర దేశంలో నాథన్ ప్రావిన్స్ లో ఒక 50 సంవత్సరాల తర్వాత మరొక రాజును గురించి మాట్లాడుతుంది. దీన్నే ధ్యానించి చదవాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం మీతో చెప్తాను. ఈ పర్టికులర్ అధ్యాయంలో ఈ బైబిల్ స్కాలర్స్ అందరొచ్చి ఎంతో దీనిని గూర్చి బయలుపరుస్తున్న కాలఘట్టంలో తమిళ రాష్ట్రములో నుండి ఒక గొప్ప స్కాలర్, ఆయన 1964లో ఉండిన వ్యక్తి, ఆయన పేరొద్దు, 64లో ఉండిన వ్యక్తి, ఆయనొచ్చి ఒక బుక్లో ఇలాగ రాస్తున్నాడు. ఈ 11వ అధ్యాయం నిశ్చయంగా ప్రవచనము కాదు. అలాగనే అతను చెప్తున్నాడు నిశ్చయంగా ప్రవచనం కాదు. ఎందుకంటే చరిత్రను బట్టి చూసినప్పుడు 1964లో హిస్టరీ చూస్తున్నాడు. ఇది జరిగింది బీసీ. బిఫోర్ క్రైస్ట్. బీసీ ఆ యొక్క 538 నుండి 64 వరకు ఇందులో ఉంది. అప్పుడు ఆయన ఏం చెప్పదలుస్తున్నాడంటే ఇంత డీటెయిల్డ్గా ఒక ప్రాఫెసీ చెప్పలేము. అతడు ఆయన నమోదు చేస్తున్నాడు. మిగతా పుస్తకాల్లో కూడా మిగతా 65 పుస్తకాలు చూడండి, అన్ని ప్రవచనాలు చూడండి, అన్ని ప్రాఫెసీస్ కూడా ఇంత డీటెయిల్డ్గా ఉన్నాయా? ఎందులోనూ లేదు. ఎందుకు డానియల్కి మాత్రం ఇంత డీటెయిల్డ్గా ఇవ్వబడింది? సో ఇందులో ఏం జరిగి ఉంటుందని ఆయన అసంప్షన్లో నుండి రాసిందేంటంటే ఎవ్వరో ఒకరు ఈ జరిగే సంభవాలను డానియల్ పేరున ఆయా కాలాల్లో రాశారు. ఒక 500లో ఒకరు రాశారు, తర్వాత 600లో ఒకరు రాసి ఇలా రాసి డానియల్ పేరులో ఉంచారని చెప్పి ఇది దేవుడు విరగ్గొట్టాడు. ఎలా విరగ్గొట్టాడంటే డానియల్ కాలంలో రాయబడినటువంటి ఆ యొక్క మేనస్క్రిప్ట్ ఉంటుంది కదా, అందులో ఉండినటువంటి ఒక కాపీ అనేది దొరికింది, ఒరిజినల్ కాకుండా మరొక కాపీ. అది వచ్చి చూస్తే బీసీకి సంబంధించింది. సో ఖచ్చితంగా ఇది ఒక ప్రాఫెసీయే అనేటువంటిది ఇప్పుడు ప్రూవ్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే అధికంగా ఈ అధ్యాయము వచ్చి వివాదాస్పదమైన అధ్యాయం. ఎందుకంటే అక్యురేట్గా ఉంది. అంత అక్యూరసీ చెప్తారు. అనేక ప్రాఫెసీస్ గురించి చెప్పేప్పుడు, ఈ అస్ట్రాలజీలో చెప్పేప్పుడు 70-30, 60-40, 80-20 చెప్తారు. మన బైబిల్ 100%. సరేనండి. అయితే ఏంటంటే ఈ ధ్యానించేవారు ఎలా ధ్యానిస్తారంటే ఇప్పుడు 95%, 96%, మిగతా 4% వారికి తెలిసి ఉండేది కాదు. అంటే మీరు చెప్పినట్టు 100% అర్థం చేసుకోవడానికి ముందుగా మనం చదవాలి. అయితే ఈ అధ్యాయాన్ని ఎలా చెప్తారంటే 100% ఇసుమంతైనా తప్పకుండా జరిగింది అని చెప్తారు. ఇంకా చెప్పాలంటే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఒకటి ఉంటుంది. అది ఏంటంటే హిస్టరీలో ఒక రాణిని గూర్చి అధికంగా మాట్లాడతాం, క్లియోపాట్రా అని చెప్పి. ఆమె ఎంతటి కార్యాలు చేసిందో అవన్నీ మనకి తెలుసు. ఆమెను గూర్చి ఇందులో ఉంటది. 11వ అధ్యాయం 17వ వచనములో
అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావలెనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును, ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికిచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతని కలిసి కొనదు. అందులో ఏంటని చూస్తే జూలియస్ సీజర్ యొక్క కాలఘట్టంలో అతన్ని కవర్ చేసుకోవాలని, ఆ రోమరాజ్యాన్ని వారి చేతిలో దక్కించుకోవడానికి వీరేం చేస్తారని చూసినట్లయితే క్లియోపాట్రాను పెండ్లి చేసుకొనిస్తారు. అయితే ఆమె వెళ్ళి వారివైపు చేరిపోతుంది. చివరికి క్లియోపాట్రా చంపబడుతుంది, జూలియస్ సీజరు చంపబడతాడు. ఇదొచ్చి మనకి తెలుసు. ఈ సంభవాల యొక్క ఒక కార్యం ఇక్కడ ఉంటది. మనలో ఎంతమందికి తెలుసు జూలియస్ సీజర్ ఇందులో ఉన్నాడు, క్లియోపాట్రా ఇందులో ఉంది, అలెగ్జాండర్ ఉన్నాడు, ఇందులో ఇన్ని కార్యాలున్నాయని మనకు తెలిసినట్టయితే ఉత్తరరాజు, దక్షిణరాజు ఇవే ఉన్నాయి. ఇంతటిని కూడా దేవుడు ఎంత డీటెయిల్డ్గా అందులో ఉండే ఇంపార్టెన్స్. ఈరోజు కూడా మనం చూస్తే క్లియోపాట్రా గురించి హిస్టరీ మాట్లాడతాం. ఎవరైనా బైబిల్లో ఉందని చెప్తామా? బిబ్లికల్గా మనం మాట్లాడేదంతా వారి యొక్క లోకంలో జరిగే హిస్టరీ. అందంగా ఉండేరు, ఇది అది అని చెప్పుకుంటాం. ఎంత అందంగా ఉందో చూడండి. అతడు తన ఆ దక్షిణ దేశపు రాజు ఆమెను అతనికిస్తాడు. ఆమె ఈజిప్షియన్. ఎవరు? క్లియోపాట్రా. సో బైబిల్ వచ్చి మనకి దేవుని పిల్లలంగా మనం ఒక్కరోజు కూడా మనమొచ్చి ఏ ఒక్క కార్యానికైనా మనం దిగులు చెందకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని అన్ని కూడా డీటెయిల్డ్గా ఇవ్వబడ్డాయి. అయితే ఏంటి బైబిల్ ఇష్టపడుతుందంటే మనం ఇది కొంచెం వెదకి కనిపెట్టి పరిశోధించాలని ఇష్టపడుతుంది. మీరే చూడండి, ఒక సాధారణ కాంక్రీట్ తీయడానికి, గ్రానైట్ తీయడానికి, బంగారం తీయడానికి డిఫరెన్స్ ఉంది. అవును, అప్రోచే వేరే. మనం అన్ని భూమిలో నుండే తీస్తున్నాం, మామూలు రాయి పగలగొట్టి తీస్తున్నాం. దానికి ఒక పెద్ద ప్రాసెస్. దానికంటే పెద్ద ప్రాసెస్సే గ్రానైట్ రాయి పగలగొట్టి తీయడం అనేది. దానికంటే పెద్ద ప్రాసెస్సే బంగారం త్రవ్వి తీయడం అనేది. అదేవిధంగా దేవుడు తన మహాత్మ్యములను రాసి ఇచ్చాడు. ఈ బంగారం కంటే ప్రెషస్ ఇది. దీనికి ఇంకా మీరు స్పిరిచువలీ యూ నీడ్ టు గివ్ మోర్. అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే మనం ఇది వదిలేశాం. 2500, 2000 సంవత్సరాలుగా రాసి ఇచ్చిన ఈ ధన నిధులు వదిలేశాం. వాట్సాప్లో వచ్చేటువంటి ఈ నకిలీ కథలు, వాట్సాప్లో వచ్చి మ్యాక్సిమం తప్పుగానే వస్తుంది. కొన్ని హిస్టరీస్ వస్తాయి, కొన్ని సైంటిఫిక్ ప్రూఫ్స్ వస్తాయి. అంటే వారు చెప్పిందే వారు తప్పుగా చెప్పుంటారు, వారే దానికి అగెన్స్ట్గా మాట్లాడుంటారు. అయితే మన జనులు అది నమ్ముతున్నారు. ఫేస్బుక్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది, వెంటనే ఒక ఫార్వర్డ్, చూడండి ఇలా చెప్పారు, ఈ విధంగా వచ్చింది, యూట్యూబ్లో వచ్చింది. ఇవన్నీ ఆథెంటిక్ అంటే కాదు, ఎన్నో తప్పులున్నాయి. కానీ బైబిల్ 100% ఆథెంటికేటెడ్. ఇదెందుకు వీరు ధ్యానించడం లేదు, ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు? దేవుడే చెప్తున్నాడు, నా మహాత్మ్యములను వారికి రాసిచ్చాను, వారది అన్యకార్యంగా ఎంచారు. ఈ చివరి కాలములో డానియల్ బుక్ మాత్రమే కాదు, ఈ టోటల్ బైబిలును ప్రజల అశ్రద్ధ చూపిస్తున్నారు. అది ఎటువంటి విధంగా? వారి జీవితానికి అవసరమైన వరల్డ్లీ థింగ్స్ మాత్రం కాదు, స్పిరిచువల్ థింగ్స్ మాత్రం కాదు, వారికి కావలసిన రెవల్యూషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. అయితే ఇది ఈరోజెంతో అశ్రద్ధ చూపించాం. దాని పర్యవసనం ఈరోజు హిస్టరీ నమ్ముతున్నాం. లైబ్రరీలో ఉండేటువంటి ఒక బుక్కుని నమ్ముతున్నాం. ఒక బుక్కు మనిషి రాసింది, అందులో అతని యొక్క తప్పులు అందులో రాసి ఉండొచ్చు. అతనికేం బయలుబాటయిందో అదే రాసుంటాడు కదా, అందులో మిస్టేక్ ఉండుండొచ్చు కదా. అయితే ఈరోజు మిస్టేకే లేని ఈ బుక్కులో లైబ్రరీలోకెళ్ళి ఏదో ఒక షెల్ఫ్లో తీసి పడేశాం. మన ఇండ్లలో అశ్రద్ధ చేయబడుతున్న అతి ముఖ్యమైన వాల్యుబుల్ వస్తువు ఏదని అడిగితే ఇదే. నాశనమయ్యే బంగారం వచ్చి లాకర్లో ఉంటది. గతించిపోని వేదము ఎక్కడైనా ఒక టీవీ స్టాండ్ మీద కనపడుతుంది. ఇది మీరు లాకర్లో పెట్టండి అని చెప్పలా, కొంత శ్రద్ధ మర్యాద ఇచ్చి చదవచ్చు కదా. సో ఈరోజు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అవసరమైన, ఇప్పుడు మనం ఈ 11వ అధ్యాయంలో ఓవరాల్ విషయం చూశాం. ఇందులో ఇంకా అనేకములున్నాయి. సమయం వచ్చినప్పుడు మనం అది కూడా చూద్దాం. అయితే ఒకటి మనం ప్రజలకి చెప్పవచ్చు, దయచేసి మీకు అవసరమైనవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. హిస్టరీ కావాలా? ఏదైనా ఉంది, ఇది కొంత కూర్చుని చదవండి. ఖచ్చితంగా మీకు అవసరమైనదేదో ఇస్తుంది, మిమ్మల్ని ఏమార్చదు, అంతే. ఇప్పుడు ఇది చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న, ఎందుకంటే టైం షార్ట్గా ఉంది. రెవల్యూషన్ భాగం ఇందులో ఏదైనా మిస్ అవుతోందా ఈ పోర్షన్ చదువుతున్నప్పుడు? ఇందులో వచ్చి ఒక 80% అన్నదే నెరవేరింది, ఇంకొక 20% నెరవేరలేదు. ఎందుకంటే సంఘకాలం లోనుకొచ్చింది. ఇది కావాలంటే మనం వేరుగా చూద్దాం. సో రెవల్యూషన్లో ఆ 80-20% మధ్యలో ఉండేటువంటి విషయాలు రెవల్యూషన్లో ఉంటాయి. సో ఆ లింక్తో చదివితేనే ఇది అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఇందులో ఉత్తర రాజును గూర్చి ఉంది. ఈ ఉత్తర రాజును గూర్చి మనం చూడొచ్చు. సో అతని గూర్చిన విషయాలలో సగం ప్రకటన గ్రంథంలో ఉంటుంది. యాంటీక్రైస్ట్ అని మనం చెప్తున్నాం. సో అతని ముగింపు, యాంటీక్రైస్ట్ ముగింపు వరకు ఇందులో ఉంటుంది. సో ఆ ముగింపు కార్యాలన్నీ కూడా రెవల్యూషన్లోనే ఉంటాయి.
సో అది కూడా చేర్చే మనం చదవాలి. ఇప్పుడు టైం షార్ట్గా ఉంది కాబట్టి ఈ ఎపిసోడ్ టైం ముగించబడుతుంది. మరో నమోదులో మనం బ్యాలెన్స్గా ఈ 11 చాప్టర్లో ఏం ఎదురు చూడొచ్చు? ఇక జరగబోయే సంభవాలు మనం చెప్పాం కదా 80%, అది కూడా ఉంచుకుని ఇక జరగబోయే అతి ముఖ్యమైన సంభవం, దానికైన సమయం ఎంతో దగ్గర పడింది, దానికి సంబంధించిన రెవల్యూషన్ సంబంధించిన విషయాలు ఇందులో మనం చూడొచ్చు. ఓకే, చాలా సంతోషం జగన్. ఈ ఎపిసోడ్ ఇప్పుడే ప్రారంభించినట్లుంది, అయితే వెంటనే ముగిసింది. మరో నమోదులో మనం 11th చాప్టర్లో విడిచిపెట్టిన కొన్ని కార్యాలు చూద్దాం.